దేవుడు మనుషుల పట్ల తనకున్న ప్రేమను మరి తెలియచేస్తూ కొన్ని మాటలు చెప్పారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవను పొందినట్లు ఆయనను అనుగ్రహించినని మనకి యోహాను సువార్త 3:16 ఆయన మనుషుల కొరకు మనకు తెలియచేశారు. అలాగే యోహాను సువార్త 1:1-5 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగినదేది ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండానని ప్రభువు మనకి తెలియచేస్తూ ఉన్నారు. దేవుడు మనుషులకు తెలియజేసిన కొన్ని విషయాలని మరి దేవుని యొక్క దర్శనములో మనం చూస్తాం. హబక్కూకు గ్రంథంలో 2:14 ఏలయనగా సముద్రము జలములతో నిండి ఉండినట్టు భూమి యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానంతో నిండి ఉండాలని ప్రభువు ఆశించారు, కోరుకున్నారు. అలాగే దేవుని యొక్క కోరికను మనం చూస్తూ ఉన్నాం. అది ప్రకటన గ్రంథం 7:9 అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడు లెక్కింపజేయాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మంటలు చేత పట్టుకుని సింహాసనసీనుని ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో వెలుగెత్తి చెప్పిరి. మూడో విషయాన్ని కూడా దేవుని యొక్క ఆజ్ఞను మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఆజ్ఞను మనుషులకు ఇచ్చి ఉన్నారు. అది మత్తయి సువార్త 28:18-20 మనం చూస్తాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని ప్రభువు చెప్పారు. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామములోనికి వారికి బాప్టిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని ప్రభువు వారితో చెప్పాను. అయితే రోమీలకు రాసిన పత్రికలో కొన్ని విషయాలను ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నారు. రోమీలకు రాసిన పత్రిక 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమ ఒకటి ఉన్నది, అది పొందలేకపోతున్నారని ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అలాగే రోమీలకు రాసిన పత్రిక 6:23 ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపా వరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవమని ప్రభువు మనతో చెబుతూ ఉన్నారు. అలాగే రోమీలకు రాసిన పత్రిక 5:8 అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు ప్రభువు మనకి తెలియజేస్తూ ఉన్నారు. 4వదిగా రోమీలకు రాసిన పత్రిక 10:9 అదేమనగా యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఉండి ఆయన లేపిన నేను హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.